రాష్ట్రంలో పోలీసింగ్ అంటే నేరస్తుల్లో భయం కలగాలని, శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో నేరాల సంఖ్య పెరుగుతున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ మొత్తం మీద తగ్గినా కొన్ని జిల్లాల్లో మాత్రం ఆందోళనకరంగా పెరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో నేరాలు ఎందుకు పెరిగాయో లోతుగా అధ్యయనం చేయాలని, అలాగే కడప, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ఆస్తి సంబంధిత కేసులు అధికంగా నమోదు కావడానికి గల కారణాలను గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేస్తూ జిల్లాల మధ్య నేరాల రేటులో కనిపిస్తున్న వ్యత్యాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేరాల రేటు 5.5% తగ్గిందని, ముఖ్యంగా మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో నేరాలు తగ్గినప్పటికీ కొన్ని జిల్లాల్లో వేర్వేరు కారణాల వల్ల క్రైమ్ ట్రెండ్ పెరుగుతోందని, అన్నమయ్య జిల్లాలో వలస కూలీల కారణంగా కొన్ని నేరాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. రాష్ట్రంలో డిటెక్షన్ రేటు 56%గా, రికవరీ రేటు 55%గా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగంతో నేరాలను అదుపులోకి తీసుకువస్తున్నామని, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి సహా 5 జిల్లాల్లో సీసీటీవీ అనుసంధానంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నగరంలో కమ్యూనిటీ సహకారంతో 10,000 సీసీ కెమెరాలతో డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకుంటున్నామని వివరించారు. మొత్తం మీద కొన్ని జిల్లాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం క్షేత్రస్థాయిలో పరిస్థితులను మరింత మెరుగుపరిచి ప్రజలకు భద్రతాభావం కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు గట్టిగా సూచించారు. మీరు లా అండ్ ఆర్డర్లో డిటెక్షన్ ఒక వారం చేస్తాం, 15 డేస్లో చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎవడైనా తప్పు చేయాలంటే భయపడాలి. తప్పు చేసిన వాడిని చొక్కా పట్టుకునే పరిస్థితులు పోలీసు వ్యవస్థకు రావాలి. అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, పదును పెట్టండి, ఇన్నోవేషన్తో ముందుకు రండి. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ క్రైమ్ రావాలి. దానికోసం పనిచేయాల్సిన కోరుతూ ఇది 5వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, 5వ కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ జాయింట్ మీటింగ్ కూడా. 6వ మీటింగ్కి లాట్ ఆఫ్ చేంజెస్ రావాలి. ఇంకో 4-5 మీటింగ్లో పర్ఫెక్షన్ రావాలి. దానికి మీరందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను, కానీ ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ది బెస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్. టీమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది టీమ్, వెరీ గుడ్ వర్క్. నేను ఒకప్పుడు ఇమాజినేషన్ అనుకున్నాం. నేను చెప్తా ఉంటే అందరూ కూడా టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ అంటే ఏదో ఈయనట్లే మాట్లాడతారనుకున్నారు, కానీ ఈరోజు చేసి చూపించారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆల్ ఆఫ్ యూ. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో పయనించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషికి మరింత శక్తి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం ఏపీ సీఎం చంద్రబాబుకు లభించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. చంద్రబాబును ఒక దార్శనిక నేతగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలను ప్రోత్సహించడం, పాలనలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ, కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సేకరించిన 1 కోటి సంతకాల ప్రతులను నేడు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు సమర్పించామని జగన్ వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ, రైతులను మోసం చేస్తూ ఇప్పుడు పేదల వైద్య విద్యను కూడా దూరం చేయాలని చూస్తుందని ఆరోపించారు.
ఒక్కో కాలేజీకి ఏటా 120 కోట్ల రూపాయలు జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తూ దాని నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడం భారీ కుంభకోణమని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ఈ ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అంతని ద్రాక్షగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు లాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై జగన్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పీపీపీ మోడల్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని గుర్తు చేస్తూ ఆ విధానాన్ని అనుసరించినందుకు ప్రధాని మోదీని కూడా జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవటమే ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణమని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత తనదేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనపై ఎంక్వైరీ వేయాలని, ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. ఇతరులను జైలుకు పంపడం కాదని, తాను జైలుకు వెళ్లకుండా జగన్ కాపాడుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని జగన్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తాటాకు చప్పుళ్లు తప్ప ఆయన ఏమీ చేయలేరని దుయ్యబట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని వైసీపీ నేత హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదని విమర్శించారు. మాట మీద నిలబడటం జగన్కు రాదని, కేవలం బెదిరింపులతో పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ చర్యల వల్ల పేద ప్రజలు, విద్యార్థులకు వైద్యం మరియు వైద్య విద్య అందకుండా పోతోందని మండిపడ్డారు. పేదలకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే జగన్ మాత్రం కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తే వాటిని బెదిరించే స్థాయికి జగన్ దిగజారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా చేసిన పనులు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని విమర్శిస్తూ కోటి సంతకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఇంకోటి ఏదో జిల్లా ఆసుపత్రులకి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది, 120 కోట్ల అవినీతి అట. ఏం మాడుతున్నారో అర్థం కాలే. జిల్లా హాస్పిటల్ అనుబంధంగా కాలేజీల నిర్మాణం అక్కడ ఆసుపత్రి అయ్యేదాకా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంటాయి. దాని తర్వాత కూడా కొనసాగుతాయి. దాంట్లో మేము జీతాలు ఇస్తున్నది మా వైద్య సిబ్బందికి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది తప్పెలా అవుతుందో నాకు అర్థం కాలే. అంటే వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, పారామెడిక్స్కి, నర్సుకి, ఎఫ్ఎన్ఓలకి, ఎంఎల్ఓకి, వీళ్ళందరికీ, స్వీపర్లకి, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అవినీతి అంటున్నాడు, దాంట్లో స్కామ్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంత కళ్ళు అవినీతిమయం కాబట్టి ఆయనకు ఆ రకంగా ఆలోచనలు వస్తున్నాయి. శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఏదైనా కాదేది అవినీతికి అనర్హం అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవినీతి ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద చేయడం, వాళ్ళని జైలుకు పంపిస్తా అని మాట్లాడడం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లటమే లక్ష్యంగా 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి కొలుసు పాదసారథి వెల్లడించారు. విద్యార్థుల కోసం అన్ని జిల్లాల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. గత 18 నెలల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిపై కూడా ఈ సదస్సులో కూలంకషంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పాదసారథి మాట్లాడుతూ ఈ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్ల మధ్య అభివృద్ధి మరియు సంక్షేమంలో పోటీతత్వాన్ని పెంపొందించేలా చర్చలు జరిగాయని, ప్రజలకు వేగంగా సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
ముఖ్యంగా విద్యా సంస్థల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే రెవెన్యూ సంబంధిత సమస్యలైన రీసర్వే 22A మరియు పాస్బుక్ల సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలోగా పరిష్కరించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిపై కూడా ఈ సదస్సులో కూలంకషంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద స్వర్ణాంధ్ర 2047 ఏదైతే 10 సూత్రాలు నిర్దేశించారో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రకి, సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి చర్చించడం జరిగిందని కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించిన పిల్లల చదువుల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రముఖంగా చర్చించడం జరిగింది కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. నేను ఆ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఆ పిల్లలకి ఒక కలెక్టర్ గారు ముస్తాబు కార్యక్రమాన్ని ఏదైతే ఆవిష్కరించారో ఆ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లల్లో పరిశుభ్రత, మరి వారి డ్రెస్సింగ్ కానివ్వండి, వాటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి మిగతా కలెక్టర్ కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా పౌష్టికాహారం, ఆ పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళలో పౌష్టికాహార లోపాలు ఏమైనా ఉన్నాయా, పౌష్టిక విలువ లోపం ఏమైనా ఉందా, వాటిని నివారించడానికి ఎటువంటి ఫుడ్ ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల భవిష్యత్తు కోసం మరి వారు భవిష్యత్తులో మంచి సీట్స్ ఐఐటి, ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కావాల్సిన కోచింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సుప్రీంకోర్టు తీర్పు వలన 2010కి ముందు అపాయింట్ అయిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ 1,00,000 మంది ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ, రాజ్యసభలో 23/2 విద్యా హక్కు చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సంఘీభావాన్ని ప్రకటించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2010 ముందు అపాయింట్ అయిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా 25 లక్షలు ఉన్నారని, అందులో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు 27 రివ్యూ పిటిషన్ వేశారని అన్నారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా మంత్రి లోకేష్ చొరవ తీసుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని పేర్కొన్నారు. టెట్ నుంచి ఇన్ సర్వీసులు మినహాయింపు ఇవ్వాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నారు. లేదా 23(2) సెక్షన్ కింద విద్యా హక్కు చట్టం సవరణ చేయాలని, లేకపోతే లోక్సభ, రాజ్యసభ చట్ట సవరణ చేసి బిల్లు ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. లోక్సభ, రాజ్యసభలో 23(2) విద్యా హక్కు చట్టం సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఇన్ సర్వీస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెండో అంశం, ఇందులోంచి ఉపాధ్యాయులు మినహాయింపు ఇవ్వాలంటే విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23(2)ని సవరణ చేయాలి. ఆ సవరణ చేయటం కేంద్ర విద్యామంత్రి చేతిలో పని. అది ఆర్డినెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టవచ్చు. ఈ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి. లోకేష్ బాబు విద్యామంత్రిని మొన్న 14వ తారీఖున 5 గంటలు కలిశాడు. ఈ విషయం తప్పితే అన్నీ మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే మీరు రివ్యూ పిటిషన్ వేయండి. వెంటనే సెక్షన్ 23(2)కి దానికి సవరణ చేసే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఈ 1,00,000 మంది ఉపాధ్యాయులకు మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళంతా చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగడానికి ప్రధానమైన కారణం టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వర్కౌట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.
ఎంఈఓలు గాను డిప్యూటీ డిఓలు గాను ఎందుకని అధికారాలు మొత్తం కూడా కేంద్రీకరణ. గౌరవ మంత్రి గారు నిన్న ఈరోజు కలెక్టర్ల సమావేశంలో చెప్పింది ఏంటంటే పరిపాలన అభివృద్ధి చెందాలంటే దేశం ఖచ్చితంగా వికేంద్రీకరణ జరగాలని చెప్తా ఉన్నారు. మరి విద్యాశాఖని కేంద్రీకరణ చేస్తూ ఉన్నారు. అందుకని విద్యాశాఖని కేంద్రీకరణ కాకుండా కింద అన్ని అంచెల విధానాన్ని అమలు చేస్తుందో పాటు బోధనేతర కార్యక్రమాల నుంచి రిలీవ్ చేయాలనేటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతోటి ఖచ్చితంగా కలిసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం చేస్తామని తెలియజేస్తారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుకూలంగా వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సంతకాలు చేశారని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడటం జగన్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన కోటి సంతకాలు దొంగ సంతకాలేనని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో కొనసాగించాలని నాడు పార్లమెంటు కమిటీలో సంతకాలు చేసిన వైసీపీ సభ్యులు నేడు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నాయకుడు పట్టాభిరాం మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీపీపీ విధానానికి మద్దతు తెలుపుతూ కమిటీలో పలు జాతీయ పార్టీలతో పాటు వైసీపీ సభ్యులు గురుమూర్తి కూడా విషయాన్ని ఆయన స్క్రీన్లో ప్రదర్శించారు. పట్టాభిరాం మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడడం జగన్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి సుమారు 8,000 కోట్లు మంజూరు చేశారని, దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోవడంతో ఆ నిధులు కాజేయడానికి అవకాశం లేకపోవడంతో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానం వల్ల పేద రోగులకు, మెడికల్ విద్యను చదువుకోవాలనే ఆశపడే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికీ వైసీపీ హయాంలో ప్రారంభించిన పనులు మొండిగోడలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. ఈ రాక్షసముకి ఎన్ని రకాలుగా అడ్డు తగిలే ప్రయత్నాలు చేసినా సరే పేదవాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడుతాం. పేదవాడికి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలని కల్పిస్తాం. పేద విద్యార్థులు కూడా మెడికల్ కాలేజీల్లో చదివేటటువంటి ఏర్పాటుని చేస్తాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి కళాశాలలు. దాని పేరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సపోర్టెడ్ బై సో ఇన్స్టిట్యూట్. అంతే. పూర్తి నియంత్రణ మొత్తం కూడా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. పేదవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు, సీట్ల కేటాయింపులు, అదనంగా 220 సీట్లు పెరుగుతాయి. ఆ రకంగా పూర్తిగా కూడా పేదవాడికి మంచి జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి దాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోడల్లో వెళ్తే ఇంకో 20 ఏళ్ళకు కూడా అవ్వవు. ఆగి చూసి ఆహా ఏంటో చూసాం కదా. కానీ అత్యంత త్వరగా వీటిని పూర్తి చేసి వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తు చేసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రైవేట్ వారి సహకారంతో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు రాష్ట్రంలో ఆ రోజున ఓపెన్ చేశారు. కాబట్టి ఇవాళ కొన్ని వేల మంది మన బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థిరపడి ఇవాళ అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళు అన్ని రకాలుగా బలపడి ఇవాళ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ ఉన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను అధికారులు లెక్కించారు. డిసెంబర్ 17 మరియు 18 తేదీల్లో జరిగిన ఈ లెక్కింపులో 2 రోజులకు కలిపి మొత్తం 4,49,13,187 రూపాయల నగదు ఆదాయం సమకూరింది. నగదుతో పాటు భక్తులు 218 గ్రాముల బంగారం మరియు 17 కిలోల 324 గ్రాముల వెండిని అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించుకున్నారు. కేవలం 18వ తేదీ ఒక్కరోజే 3.21 కోట్ల భారీ ఆదాయం రావడం విశేషం. భక్తులు దేశ కరెన్సీతో పాటు అమెరికా, ఖత్తర్, కెనడా, ఆస్ట్రేలియా, కువైట్, మలేషియా వంటి 12 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లను కూడా హుండీలో సమర్పించారు. గ్రామ మరియు మండల స్థాయి నాయకులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలన్నదే టీడీపీ విధానమని మాజీ మంత్రి గేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ను, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ మరియు మండల స్థాయి నాయకులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలన్నదే టీడీపీ విధానమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని, కార్యకర్తలు అంకితభావంతో పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలతో బలమైన అనుబంధం ఏర్పరచుకోవాలని సూచిస్తూనే చంద్రబాబు నాయుడు విజన్ను, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇంకా మనం దాదాపు వెళ్ళాలి, చాలా ఉంది. మనం ఏదైతే వాగ్దానం చేశామో ప్రజలకి, ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మరి మన ఎన్టీ రామారావు గారు సంకల్పించారో ప్రజలందరికీ కూడా కూడు గూడు నీడ అందరికీ అందే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యయుతంగా సామరస్యంగా సుఖంగా బ్రతకగలిగే స్థితి వచ్చే వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆ బాధ్యత ఉంది అనేటటువంటిది మనందరం కూడా గుర్తెరిగి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే శిక్షణ కార్యక్రమాలు అవసరం. అవి పోను మీకు ముందుకి తెలుస్తాయి. మీ యొక్క నాయకత్వ పటిమని స్థిరపరుస్తాయి. ప్రజలతో సంబంధాలను ఏ రకంగా నెరపాలి అనేటటువంటి దానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా మాట్లాడుకుందాం. ముందు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 10న అనంతపురంలో భారీ విద్యార్థి ప్రదర్శనతో కూడిన అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలు జరిగాయని ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీరాజ్ వెల్లడించారు. ఈ మహాసభల్లో విద్యార్థులకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించామని, రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నామని వెల్లడించారు. అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీరాజ్ మాట్లాడుతూ అనంతపురంలో జరిగిన మహాసభల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చర్చించామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం జాబు క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల వాగ్దానాలను అమలు జరపాలని, ప్రభుత్వ రంగంలోని విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే అమలు జరపాలని, అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని మహాసభల్లో తీర్మానాలు చేసినట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి వైద్య విద్యార్థులకు పెద్దపీట వేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యను కొనుక్కునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతా ఉంది. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీ వైఖరి ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. పిహెచ్డీ చేత పట్టుకుని కూడా ఉపాధి అవకాశాల కోసం ఈరోజు యువతంతా కూడా విదేశాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీలు, అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాబో రోజుల్లో మేమంతా కూడా పోరాటాలకు సంసిద్ధం కాబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేశినేని ఫౌండేషన్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో 5 రోజుల నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు గురువారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ నిపుణులు పి రవీంద్ర కుమార్ సీతారత్నం ఆధ్వర్యంలో తేనెటీగల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. వివిధ రకాల పంటల్లో తేనెటీగల పరాగ సంపర్కం ద్వారా దిగుబడిని ఎలా పెంచుకోవచ్చో మహిళలకు వివరించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలోని కేశినేని ఫౌండేషన్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేశినేని ఫౌండేషన్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 5 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు గురువారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణను 3 ప్రధాన విభాగాలుగా విభజించారు. వర్మీ కంపోస్టింగ్ మరియు సహజ వ్యవసాయంపై 30 మంది మహిళలు, ఆపీకల్చర్పై 15 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆపీకల్చర్ టెక్నాలజీ సెంటర్ నిపుణులు పి రవీంద్ర కుమార్, సీతారత్నం ఆధ్వర్యంలో తేనెటీగల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. కేవలం తేనె సేకరించడమే కాకుండా తేనెటీగల ద్వారా లభించే రాయల్ జెల్లీ, మైనం, ప్రొపోలిన్ మరియు
అత్యంత విలువైన తేనెటీగ విషం వంటి ఉప ఉత్పత్తులను ఎలా సేకరించాలో ప్రాక్టికల్గా వివరించారు. వివిధ రకాల పంటల్లో తేనెటీగల పరాగ సంపర్కం ద్వారా దిగుబడిని ఎలా పెంచుకోవచ్చో మహిళలకు వివరించారు. మరోవైపు దీర్ఘాయుష్ సంస్థ ప్రతినిధి రామకృష్ణచారి నేతృత్వంలో సహజ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కొనసాగింది. దేశీ విత్తనాల సేకరణ, వాటి నిల్వల విధానాలు మరియు భూసారాన్ని పెంచే మట్టి శుద్ధి ప్రక్రియలపై మహిళలకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు లేకుండా అమృతాల తయారీ ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే మార్గాలను ప్రాక్టికల్గా చేసి చూపించారు. విజయవాడ నగరంలో బ్యాడ్ గర్ల్స్ చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రంలోని ప్రేమ, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, డిసెంబర్ 25న సినిమా విడుదల కానుందని దర్శకుడు మున్నా ధూళిపూడి తెలిపారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ సినిమా చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి నగర అందాలను వీక్షించిన చిత్ర యూనిట్ సభ్యులు సెల్ఫీలు దిగారు. అక్కడికి వచ్చిన సందర్శకులు కూడా వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ, దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించారని అన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన పాటలు రాయగా వాటికి తాను సంగీతం అందించారని తెలిపారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, బ్యాడ్ గర్ల్స్ చిత్రంలోని అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు. తొలిసారి గాంధీ పర్వతాన్ని సందర్శించారని, అక్కడి నుంచి విజయవాడ సిటీని చూడటం ఎంతో ఆహ్లాదంగా ఉందని పేర్కొన్నారు. మీరు 25న రిలీజ్ అవబోతుంది. సో మంచి కొత్త వాళ్ళే కానీ చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ పాయలే కానీ, రోష్ని, లైక్ సూర్య అండ్ మోహిన్, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తారు విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఫన్, ఇంకా ఒక లిటిల్ మెసేజ్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను అంటే మా ఫిలిం కాబట్టి గుడ్ అని చెప్పడం కాదు, బట్ మీరు చూసిన తర్వాత మీరే అది ఫీల్ అవుతారు. అనంతరం దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ, నేటి సమాజంలో అమ్మాయిల జీవిత కథల నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇంటి నుంచి పారిపోయిన 4 అమ్మాయిల సింగపూర్ ప్రయాణం, ఆ తర్వాత జరిగే పరిణామాలే కథాంశమని తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ అనే పేరు ఉన్నప్పటికీ ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా ప్రేమ, కామెడీతో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అన్నారు. ఎంటర్టైన్మెంట్ సినిమా. బ్యాడ్ గర్ల్స్ అంటే బి అంటే బ్యూటీ, డి అంటే డేరింగ్. సో అలా ఉండాలి, ప్రతి అమ్మాయి ఉండాలి అని చెప్పి ఫుల్ ఎంటర్టైనింగ్గా చెప్పాం. అండ్ అమ్మోరు దుర్గమ్మదేవి పొద్దున్న వెళ్ళి దర్శనం జరిగింది బాగా. సో అందుకని మేము ఇక్కడ మా క్రూ అంతా మేము వచ్చాం. ఇప్పటికే మేము రిలీజ్ అయిన పాటలు అన్నీ చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ప్రతి సినిమా ప్రెస్ మీట్లు పెడతారు, మా సినిమా బాగుందని చెప్తారు. మేము సినిమా చూడండి అని చెప్పడానికి మా టీజర్ చూడండి, మా సాంగ్స్ చూడండి. ఇన్నాళ్ళు నీలి నీలి ఆకాశం సాంగ్ కూడా అప్పుడు కూడా మేము ఇక్కడికే పబ్లిసిటీ వచ్చాం, నేను, అనూప్ గారు, మేము అందరం. సో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో సేమ్ అలాగే ఈ సినిమా కూడా హిట్ చేయాలని మేము అందరం మీ అందరినీ కోరుకుంటున్నాం. ప్లీజ్, ప్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. చిన్న సినిమా రీచ్ అవ్వాలంటే కేవలం. హీరోయిన్స్ పాయల్ చెంగప్ప, రోషిని మాట్లాడుతూ, కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించామని, హీరోయిన్స్గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్ని సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్తో మూవీ చేద్దాం. అండ్ ఒక మెసేజ్ ఉంది, చెప్పొచ్చు, అది సెల్ఫ్ డిఫెన్స్. సో సార్, లైక్ సార్ సెడ్, సెల్ఫ్ డిఫెన్స్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, బట్ ఇఫ్ వీ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ it will be a lot of useful, like the crime will be reduced, whatever girls are facing. So this is a beautiful message, and definitely you all have to watch and support us this December 25th ki. And as sir said that no doubt it is very important for today's girl that they should know about the self defense, but it is also very important that they should very confident about themselves also. They should know what they want, what they don't. So yes, this name represent bad girls, but it is not a bad movie at all. It is a very family kind of movie, and when you watch it you will realize it that the name oppose the actually movie. And I just want to say that our movie is going to release on 25th of December. So please do support us, do watch it and give us your review also. హీరోలు మోయిన్, రోషన్, సూర్య మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ప్రేమ, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, డిసెంబర్ 25న సినిమా విడుదల కానుందని తెలిపారు.
అనూప్ సార్ చాలా థ్యాంక్స్, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. మీ సాంగ్స్లో అంత పెద్ద ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేస్తున్న మీతో చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీడియా పీపుల్కి ఎస్పెషల్లీ నా తరపు నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, రిలీజ్కి చాలా తక్కువ టైం ఉంది. కొన్ని రీజన్స్ వల్ల మేము మాకు వీలైనంత ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు దయచేసి మా సినిమాని ఇంకొంచెం జనం దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే 25th డిసెంబర్కి ఇంకా చాలా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మా సినిమాని చూడండి. ఈ బ్యాడ్ గర్ల్స్ అంటే మీరు వేరేలా దీన్ని తీసుకోవద్దు, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ బ్యాడ్ అండి, ఇట్స్ అబౌట్ బీయింగ్ బ్రేవ్. సో ప్లీజ్ బ్లెస్సెస్, మా సినిమాని చూడండి, మీరు మా సినిమాని జనం దగ్గర తీసుకెళ్ళండి. ఎవరైతే వాళ్ళకి నచ్చినట్లు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగకుండా బతుకుదామనే ఒక చిన్న స్వేచ్ఛని, స్వతంత్రాన్ని స్వతహాగా ఎంచుకుంటారో వాళ్ళని సొసైటీ విల్ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బ్యాడ్ గర్ల్స్. ఆ తరహాలో వచ్చిన ఒక సినిమా ఇది. ఈ నలుగురు ఆడపిల్లకాయలు మన చుట్టుపక్కల మన ఇళ్ళలోనే చూస్తూ ఉంటాం. ఇట్ట బతకాల, అట్ట బతకాల, చెప్పినట్టిన్నావా ఉంటావు, లేదంటే పుత్తా ఉండు అని మనం పెంచుతూ ఉంటాం. అలాంటిది అట్లాంటి సందర్భంలోంచి అలాంటి ఒక పరిస్థితులను బయటకు వచ్చి వీళ్ళకుండే చిన్న చిన్న ఆనందాలని పెళ్ళి అయిపోయే లోపల వీళ్ళ జీవితం వీళ్ళది కాకుండా పోతుందనే మూమెంట్ లోపల కొద్దిపాటి స్వేచ్ఛని అనుభవిద్దాం అనుకుంటారు. ఆ అనుభవించే ప్రక్రియలో జరిగే కొన్ని తీవ్ర పరిణామాల వల్ల ఎలా ట్విస్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్కి మేము ఎలా తోడ్పడతాము అనే ఒక రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సహా కార్యవర్గం సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల 29న ఎన్నికలు జరగనుండగా నిన్న పలువురు ఉద్యోగులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నెల 29న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రామకృష్ణ తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల హక్కుల పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యతని, ఉద్యోగులందరి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, మెరుగైన పీఆర్సీ అమలు చేయటం మరియు క్యాంటీన్లో సబ్సిడీ వంటి అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో అందరికీ న్యాయం జరిగేలా సంఘం తరపున గట్టిగా పోరాడతామని, ఉద్యోగుల హక్కుల సాధనలో తాము ముందుంటామని పేర్కొన్న రామకృష్ణ ఈ ఎన్నికల్లో ఉద్యోగులందరూ తమకు సహకరించి మద్దతు తెలపాలని కోరారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఉదయ్ కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి నివాళులర్పించిన ఆయన కార్మిక సంక్షేమ నిధికి చెందిన 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వాలు దారి మళ్లించాయని విమర్శించారు. అధికార పార్టీ నేతలు మరణిస్తే భారీగా సాయం చేస్తున్న ప్రభుత్వం నిరుపేద కార్మికులు చనిపోతే ఎందుకు ఆదుకోవటం లేదని ప్రశ్నించారు. సిఐటియు చొరవతో భవన యజమాని నుంచి 10 లక్షల రూపాయల సాయం ఇప్పించినట్లు తెలిపిన ఆయన ప్రభుత్వం వెంటనే చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాల యొక్క పేదరికాన్ని బట్టి వాళ్ళని ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులకు చట్టబద్ధంగా సంక్షేమ బోర్డు ఉంది. మరి వాటి డబ్బులన్నింటినీ కూడా మీరు వాడేసుకుని వారికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ప్రభుత్వాలు ఉంటే కుటుంబాలు ఎలా ఉంటాయి? మరి ఇటువంటి సందర్భంలో సిఐటియు అనుబంధ సంస్థ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల తరఫున మాట్లాడి ఒప్పించి యజమానుల దగ్గర నుండి 10 లక్షల రూపాయల వారికి ఆర్థిక సహాయం అందేట్టుగా తోటి కార్మికులు, ప్రజలు, సిఐటియు యూనియన్ తరఫున వారు మరి చేశారు. ఆ యజమాని కూడా సహకరించారు. కానీ వారి బాధ్యత వారు నిర్వహించారు. ప్రభుత్వం ఈ రోజున ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, చట్ట ప్రకారం వాళ్ళకి సహాయం అందించాలి. వీరే కాదు, ఇటువంటి అందరికీ కూడా ప్రమాదవశాత్తు చనిపోతే సహాయం ఎక్కువ ఉంది. సహజ మరణానికి కూడా బీమా పథకం కింద నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి సంక్షేమం గురించి చెప్పేటువంటి ప్రభుత్వాలు ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ఈ ఉదయ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం చట్టబద్ధంగా వారికి సహాయం అందించాలని సిపిఎం తరఫున డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.